ఫారెస్ట్ కాలిపోతుంటాయి వేడి వల్ల. వెరీ గుడ్. వేడి వల్ల ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒకటి వేడి. ఫ్యూయల్ అంటే ఏంటంటే ఏదైతే మండే స్వభావం కలిగి ఉందో దాన్ని ఫ్యూయల్ అంటారు. ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది, ఈ రోప్ ఉంది, ఈ రోప్ కాలుతుందా? నీకు మంట పెడితే కాలుతుందా కాలదా? ఇది ఒక ఫ్యూయల్. ఫ్యూయల్ అంటే ఏంటంటే దానికి ఒక ఆహారం లెక్క. ఇప్పుడు మనం పనిచేయడానికి ఎట్లయితే ఫుడ్ తింటున్నామో ఆ మంట మండడానికి ఫ్యూయల్ కావాలి. ఆ ఫ్యూయల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సాలిడ్ ఫ్యూయల్స్ ఉంటాయి, లిక్విడ్ ఫ్యూయల్స్ ఉంటాయి, గ్యాస్ ఫ్యూయల్స్ ఉంటాయి. దాంట్లో కేటగిరీస్ ఉంటాయి. ఈ సాలిడ్ ఫ్యూయల్ కింద చెక్క కాలుతుందా మంట పెడితే? ఇది ఒక ఫ్యూయల్. పెట్రోల్ కాలుతుందా? కిరోసిన్ కాలుతుందా? ఇవన్నీ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్స్. ఇప్పుడు సిలిండర్ చేసే గ్యాస్ కాలుతుందా? వేడి మంట వస్తుందా వాటికి? సో ఇది గ్యాసెస్ ఫ్యూయల్స్. అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే మీరు అన్నట్టు గాలి ఉండాలి, కానీ గాలి మరీ వచ్చిందంటే మంట ఆరిపోతుంది. ఇప్పుడు గాలిలో మెయిన్గా ఏం కావాలి? ఆక్సిజన్. రైట్, వెరీ గుడ్. సో ఆక్సిజన్ ఉన్న దగ్గర ఫైర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఉందా లేదా? ఫైర్ ఇక్కడ కనిపిస్తలేదు. సో మనం హీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఫారెస్ట్లో ఏమవుతుంది అంటే అక్కడ ఆక్సిజన్ ఉంది. ఫ్యూయల్ అంటే ఏంటి? చెట్లు కాలుతుంటాయి కదా. సో చెట్లు ఫ్యూయల్. ఎప్పుడైతే ఎండాకాలంలో ఎక్కువ వేడి ఉంటుందో ఆ వేడి వల్ల కావాల్సిన హీట్ కూడా వస్తుంది. సో హీట్, ఫ్యూయల్, ఎయిర్, ఈ 3 కండిషన్స్ ఉన్నప్పుడు ఫైర్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 కండిషన్స్ ఫైర్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి?